హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిగ్ బాస్ తెలుగు సీజన్స్లో రైట్ నెంబర్ సీజన్ 1 నుంచి ఎక్స్క్లూడింగ్ ఓటీటీ సీజన్ 9 వరకు అమ్మాయిలు ఎందుకు విన్నర్ అవ్వట్లేదు. ఇట్ కుడ్ బి ఎనీ సీజన్. దానికి రీజన్స్ ఏంటి? నన్ను అడిగితే 3 కేటగిరీస్ కింద నేను దాన్ని సెగ్రిగేట్ చేశాను. ఒకటి, బిగ్ బాస్ మాయే సరైన కంటెస్టెంట్ని పిక్ చేసుకోకపోవడం అమ్మాయిల్లో. రెండోది, డ్యూ టు ఆడియన్స్ మైండ్ సెట్, జనరల్ ఆడియన్స్ మైండ్ సెట్. మూడోది, రివ్యూర్స్ వల్ల ఏమైనా అవుతుందా. వీటి గురించి చాలా క్లియర్గా ఆనెస్ట్గా రాగా మాట్లాడదాం. ఇంతకుముందు వీడియోలో మనం ఎలాగైతే ఒక టాపిక్ మాట్లాడామో, బిగ్ బాస్ బంగారు బాతుని ఎలాగైతే చంపేస్తున్నామా బికాస్ ఆఫ్ దీస్ అగ్ని పరీక్ష, ఆ వైట్ గోల్డ్, బ్లాక్ గోల్డ్ ఇవని చెప్పి టూ మెనీ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఎక్కువైపోయాయి కదా. అలాగే ఈ టాపిక్ వచ్చేసరికి ఇది ఎందుకు అమ్మాయిలు విన్ అవ్వట్లేదు. ఇలాగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకో 2-3 ఉన్నాయి, కవర్ చేద్దాం బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే లోపల. ఐ హోప్ ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నా. సో దయచేసి పొరపాటున మీ హోమ్ పేజ్ వరకు ఈ వీడియో వస్తే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలోను వర్త్ టు సబ్స్క్రైబ్. ఎందుకు? బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవబోతుంది కాబట్టి, అగ్ని పరీక్ష 2 కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి వర్త్ బిగులు వర్త్. ఇంకా మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. దీని గురించి మాట్లాడే కంటే ముందు ఫస్ట్ ఒక అప్డేట్ చెప్తా. దిస్ ఈజ్ రిగార్డింగ్ అగ్ని పరీక్ష 2. ఓకే, ఎక్కువసేపు ఏమి లాగించండి, కంగారు పడొద్దు. సో ఈరోజు కొంతమందికి కాల్స్ వచ్చాయి సెలెక్ట్ అయ్యామని చెప్పి. సెలెక్ట్ అవ్వలేని వాళ్ళకి కాల్స్ రావు, వాళ్ళకి మెయిల్స్ వస్తాయి. మీ ఇన్బాక్స్లో రాకపోతే వేరే ఫోల్డర్స్లోకి వెళ్ళిపోవచ్చు, స్పామ్లో కానీ ఇందులో కానీ ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఈ రోజు నుంచి ఒక 2 వీక్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. సో ఫోన్ దగ్గర పెట్టుకొని అప్లై చేసుకున్న వాళ్ళు సైలెంట్లో మోడ్, వైబ్రేషన్ మోడ్లో కాకుండా జనరల్ మోడ్లో పెట్టుకొని వాల్యూమ్ ఎక్కువలో ఉంచుకోండి, ఓకేనా. స్పామ్ కాల్ అనుకోవద్దు, ఓకేనా. అండ్ ఇంకోటి చెప్దాం అనుకున్నబ్బా, కాలు మెయిల్ మర్చిపోయాను. సో అది కాల్స్ వస్తే జాగ్రత్తగా చూసుకోండి. అది ఇంక మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు ఏం జరిగింది అంటే, అంత విన్నర్ అయ్యే అమ్మాయిలు లేరా అంటే ఉన్నారు, కానీ గెలవలేదు. సో ఒకసారి మనం ఒక సీక్వెన్స్ వేలో సీజన్ 1 నుంచి 9 వరకు, దిస్ ఈస్ కన్ఫైన్డ్, మళ్ళీ ముందు డిస్క్లైమర్, దిస్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ నా ఒపీనియన్ వరకే, ఓకేనా. సీజన్ 1లో చూస్తే అయితే 70 రోజులు జరిగింది. అందులో నిజంగా చెప్పాలంటే లేడీ కంటెస్టెంట్స్లో అంత తోపు తురుములు తక్కువే, ఒకళ్ళు తప్ప. ఆ ఒకలే, అది కూడా అకార్డింగ్ టు మీరు కామెంట్ చేయండి, అందుకే మీకు ఎవరు అనిపించారు అనేది. ఆ ఒకలే హరితేజ గారు. సో హరితేజ గారు విన్నర్ మెటీరియల్ అంటే విన్నర్ మెటీరియలే. కానీ ఆ సీజన్లో నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నేను శివబాలాజీ గారు విన్ అవ్వాలనుకున్నా. శివబాలాజీ గారు కాకపోతే either హరితేజ గారు ఆర్ నవదీప్ 4 వారాల తర్వాత వచ్చాడు కాబట్టి అది కరెక్ట్ కాదు, కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరైనా అవుతారేమో అనుకున్నా. శివబాలాజీ గారు వెళ్ళారు, ఆ రేస్లోకి వెళ్ళారు, గెలిచారు. సెకండ్ ఆదర్శ్ వచ్చాడు, కానీ హరితేజ గారు రాలేదు. నన్ను అడిగితే ఇప్పుడు నువ్వు సాటిస్ఫై అయ్యారా, ఆ అమ్మాయి విన్నర్ అవ్వలేదు కదా అంటే సాటిస్ఫైడే, శివబాలాజీ వర్తే. కానీ ఈ అమ్మాయి అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ అయినా వచ్చుంటే బాగుండనేది నా అభిప్రాయం. సీజన్ 8 గురించి హరితేజ సీజన్ 8 గురించి మాట్లాడలే, హరితేజ సీజన్ 1 గురించి మాట్లాడుతున్నా. సో మీకు నాలానే అనిపించిందా లేదా? ఇది సీజన్ 1లో జరిగింది. ఇది మిగిలిన వాళ్ళు బెబ్బే కంటెస్టెంట్లే, ఫ్రమ్ లేడీస్. సీజన్ 2 అది ఎలా అయిపోయిందిరా అంటే వైట్ వాష్. కౌశల్ తర్వాత వచ్చి ఏం చేశాడు అవన్నీ వేస్ట్. సీజన్లో ఏం ఆడాడో, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ సీజన్లో నేను కౌశలే విన్ అవ్వాలనుకున్నా, కౌశలే విన్ అయ్యాడు. కాకపోతే కౌశల్ అనే తుఫాను వల్ల గీతామాధురి గారు కనబడలేదు. గీతామాధురి గారు కూడా చాలా బాగా ఆడారు, అఫ్కోర్స్ రన్నరప్ అయ్యారు. కానీ చెప్పాను కదా, ఈ సైక్లోన్ వల్ల ఈమె కనబడలేదు. ఈమె డిజర్వ్డా టు బికమ్ విన్నర్ అంటే ఆ సీజన్లో నన్ను అడిగితే కౌశల్ గారే డిజర్వ్డ్. గివెన్ దట్ ఒకవేళ మనకి లైవ్ ఉండుంటే ముందేం జరిగిందో వెనకేం జరిగిందో మనకి తెలుసుంటే మారుదునేమో. బట్ ఆ టైంకి మనకు అంత అవగాహన లేదు. కొత్త మన బిగ్ బాస్ అనే దానికి సెకండ్ సీజన్, అది ఫస్ట్ సీజన్ 70 రోజులు అయింది, ఈ సీజన్ ఎక్కువ రోజులు అయింది, 112 రోజులు ఎంతో ఈ సీజన్. సో సెకండ్ సీజన్లో కూడా ఓకే, నేను అంత ఫీల్ అవ్వలేదు. సెకండ్ సీజన్ విషయం కూడా మనం నిజాలు మాట్లాడుకుందాం. మీకేమనిపించింది చెప్పండి. ఫస్ట్ సీజన్లో నేను శివబాలాజీ గారు విన్నర్ అవ్వాలనుకున్నాను, అయ్యారు. అండ్ ఈమె సెకండ్ ప్లేస్ ఉంటే బాగుంది అనుకున్నా. సెకండ్ సీజన్లో కౌశల్ విన్నర్ అవ్వాలనుకున్నా, ఆయన అయ్యాడు, ఈమె సెకండ్ ప్లేస్కి వచ్చింది. బట్ కావాల్సినంత నేమ్ అయితే రాలే పాపం గీతామాధురి గారికి. మూడోది, ఇది మనం మంచిగా గట్టిగా మాట్లాడుకోవాలి. మూడో సీజన్ వచ్చేసరికి శ్రీముఖి గారు రన్నర్ అప్, రాహుల్ విన్నర్. ఈ సీజన్ మళ్ళీ నేను హిపోక్రైట్లో మాట్లాడాను. నేను రివ్యూలు స్టార్ట్ చేసింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైట్ ఫ్రమ్ డే 1 స్టార్ట్ చేసింది సీజన్ 8.
సో సీజన్ 8 సీజన్ 9 నేను ఇంకా పర్సనల్గా ఏమనుకోలేదు, రివ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి సీజన్ 7 మధ్యలో స్టార్ట్ చేశాను. సో అది కూడా మాట్లాడతాను. సో సీజన్ 3 వచ్చేసరికి నేను రాహుల్కే ఓటేసా, రాహులే విన్నర్ అవ్వాలని కోరుకున్నా. తర్వాత ఉంటుంది కదా, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది. అలా రివ్యూర్ అయినా కామన్ ఆడియన్ అయినా ఎవరికైనా అది ఇవాల్వ్ అవుతూనే వస్తారు, తర్వాత తెలుసుకుంటారు మాది ఏమైనా మిస్టేక్లు జరిగితే. తర్వాత శ్రీముఖి గారి వాల్యూ విలువ ఒక 2-3 సీజన్లు అయ్యాక నాకు బాగా తెలిసి వచ్చింది, ఎస్పెషల్లీ సీజన్ 6కి. సో కమింగ్ బ్యాక్ టు సీజన్ 3, ఆమె 2 తప్పులు చేసింది నా దృష్టిలో. దానికి నేను ఎలాగైతే ట్రిగ్గర్ అయ్యానో చాలామంది అలాగే ట్రిగ్గర్ అయ్యి రాహుల్ గుద్దీశారు. అక్కడ చాలామందికి రాహుల్ మీద ప్రేమ కంటే శ్రీముఖి మీద కోపం మీద రాహుల్ గుద్ది విన్నర్ చేయించారు. ఏం చేసింది, 2 మిస్టేక్లు. ఒకటి, ఆ ర్యాంకింగ్ టాస్క్ ఉంటుంది, అక్కడ ఫస్ట్ ర్యాంక్ కోసం ఫైట్ చేయకుండా సెకండ్ ర్యాంక్లో నిల్చున్న రాహుల్ దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడుతుంది. అక్కడ చాలా 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 నెగిటివిటీ వచ్చింది. అది దగ్గరికి వచ్చేస్తుంది అప్పటికి సీజన్. అన్ఫార్చునేట్లీ లైవ్ కూడా లేదు. ఇంకోటి వచ్చేసరికి శ్రీముఖి గారు ఒక ప్రతిజ్ఞ చేశారు, భీష్మ ప్రతిజ్ఞ. ఏమిరంటే నేనున్నంత వరకు కూడా అనలే, నువ్వు ఉన్నంత వరకు ఏదో అందే, నేను నీకే వేస్తాను అని చెప్పి. అది నచ్చలే జనాలకి, దానికి ట్రిగ్గర్ అయిపోయారు. కానీ ఆ 2 అంశాలు పక్కన తీస్తే ఆ సీజన్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఎవరైనా ఇచ్చారా అంటే, టాస్క్ కానీ, నామినేషన్లు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషనల్ ఆస్పెక్ట్లో కానీ, ఏ విషయంలో కానీ, డ్యాన్సుల్లో కానీ, ఏదైనా సరే శ్రీముఖి. జస్ట్ బికాజ్ ఈ 2 ఇన్సిడెంట్ల వల్ల ఆమెను విన్నర్ చేయనివ్వలే మనం. నేను కూడా ఉన్నా అందులో. ఇప్పుడు తర్వాత రియలైజ్ అయ్యా. సో అక్కడ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మన బిగ్ బాస్ సీజన్స్లో ఒక లేడీ విన్నర్ అవ్వడానికి గోల్డెన్ ఆపర్చునిటీ మనమే పోగొట్టాం, అవునా కదా. ఇది సీజన్ 4కి వచ్చేసరికి హరియానా 4th ప్లేస్లో ఉంది, 5th ప్లేస్ హారిక. ఇక్కడ కూడా ఫస్ట్ 2 సీజన్లో నేను చెప్పాను కదా, నేను అనుకున్న విన్నర్ అయ్యారు, 3వది కూడా అనుకున్న విన్నర్ అయ్యారు. కానీ శ్రీముఖి డిజర్వ్ అనిపించింది. తర్వాత సీజన్ 4లో నాగేంద్ర అంటే ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు అభిజిత్ అనిపించింది, సోయలు అనిపించాడు. సోయల్ అసలు చాలామందికి తెలియదు, అప్పుడు ఓటింగ్ ట్రెండ్ ప్రకారం సోయల్ 2nd ప్లేస్లో ఉన్నాడు, అఖిల్ 3వ ప్లేస్లో ఉన్నాడు. సూట్ కేసు తీసుకోవడం వల్ల సోయల్ 3rd ప్లేస్ అన్నారు, కానీ సోయల్ 2nd ప్లేస్. కానీ సోయల్కి అభిజిత్ కూడా కొంచెం పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది, అభిజిత్ లీడింగ్లో ఉన్నాడు. సో వాళ్ళిద్దరిలో ఎవరు విన్ అయినా బాగుంటుంది అనుకున్నా, అభిజిత్ విన్ అయ్యాడు. ఆ సీజన్లో హరియానా గ్లోరీ సూపర్గా ఆడింది, 4th ప్లేస్కి డిజర్వ్డ్. ఇంకా కరెక్ట్గా చెప్పాలి 3rd ప్లేస్కి డిజర్వ్డ్ మోర్ దెన్ అఖిల్. హారిక కూడా బాగా ఆడింది. కానీ వాళ్ళు విన్నర్ వరకు చేసేంత ఆడారా అంటే అంత అనిపించలేదు, ఫైట్ ఇచ్చారు. కానీ అభిజిత్ అండ్ సోహెల్ నాకు లీడింగ్లో అనిపించారు, అదే జరిగింది. సో ఇక్కడ కూడా నేను పెద్ద ఫీల్ అవ్వాలి. ఇప్పుడు సీజన్ 5 కూడా సేమ్. సీజన్ 5లో కూడా మేల్ కంటెస్టెంట్లే గట్టిగా ఆడారు, సన్నీ కానీ, మానస్ కానీ, శ్రీరామచంద్ర కానీ ఇలాగా. సో సీజన్ 5లో వచ్చేసరికి లాస్ట్ ఫైనల్కి ఒకే ఒక అమ్మాయి వచ్చింది, శ్రీ. అనే పర్సనల్ రోడ్ నాకు నచ్చలే, అసలు మా ఆట నచ్చలే, ఏమి నచ్చలే. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూనే చెప్తున్నా. ఆమె కంటే కాజల్ వచ్చుంటే బెటర్ అనిపించింది. బట్ ఆ సీజన్లో అన్ఫార్చునేట్లీ ఎవరో నాకు ఫీమేల్ కంటెస్టెంట్లో లేడీ విన్నర్లా ఎవరో కనబడలే. సో 5 సీజన్ల వరకు నాకు ఒకే ఒక సీజన్లో అనిపించారు, అది సీజన్ 3 శ్రీముఖి గారు. అక్కడ మనం ఫెయిల్ అయ్యాం, ఇది నాదే మౌలి. ఓకే, సీజన్ 6 గురించి మనం గట్టిగా మాట్లాడుకోవాలి. సీజన్ 6 టాప్ 5లో నిజంగా చెప్తున్నా, మామూలుగా సీజన్ ఎవరికి నచ్చలే, నాకు నచ్చలే. కానీ రివ్యూర్ అవుదామని బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఒక సీడ్ ఉంది కాబట్టి ఒక రివ్యూర్ గెలిస్తే బాగుందని చెప్పి నేను అనుకున్నా. అలాగే 2 రివ్యూర్లు వచ్చారు, గీతు, ఆదిరెడ్డి. గీతు గురించి తర్వాత మాట్లాడదాం. ఆదిరెడ్డి టాప్ 5లో వచ్చాడు, కానీ ఆదిరెడ్డి గెలిస్తే బాగున్ను అని చెప్పి నేను ఆదిరెడ్డిగా ఓట్లేశాను. సీజన్ 6 ఓటింగ్ అదొక మిరాకిల్ మాట. ఎందుకంటే అప్పుడు ఉండి పోల్స్లో ఫస్ట్ రేవంత్ ఉన్నాడు, సెకండ్ ఆదిరెడ్డి ఉన్నాడు, 3 కొన్నిట్లో శ్రీహాను, కొన్నిట్లో కీర్తి ఉంది, 5 ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన పేరు మర్చిపోయిన, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, ఆ అబ్బాయి ఉన్నాడు. సో ఈ సీజన్లో ఆ టాప్ 5లో ఉన్న కీర్తి లేడీ విన్నర్ అంటే విన్నర్ అవ్వడానికి అంత చేసిందంటే నాకు కనబడలే. సారీ టు సే దిస్, కనబడలే. అండ్ నేను అనుకున్న వాళ్ళు విన్నర్ అయ్యారంటే ప్రపంచానికి ఇప్పుడు కూడా తెలియదు ఆ సీజన్కి విన్నర్ శ్రీహానా రేవంత్ అనేది. కానీ ఆ సీజన్లో విన్ అవ్వడానికి స్టార్టింగ్లో ఒక స్కోప్ క్రియేట్ చేసింది, ఆ అద్భుతమైన సీజన్ కొంచెం లేపింది ఎవరో తెలుసా? ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా గీతు రాయల్. ఆ సీజన్ స్టార్టింగ్ 2 days నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, స్టార్టింగ్ 2 days ఆ బాత్రూమ్ దగ్గర ఏదో లొల్లైంది, ఇనియాకి ఈమెకి. సో ఫస్ట్ 2 weeks నాకు అసలు ఎక్కలేదు ఎవరు గీతు. తర్వాత
ఆ దరిద్ర కొట్టి సీజన్ని లేపింది ఎవరు అంటే ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఈఎంఐ మర్చిపోయాం మనం అందరం. అప్పట్లో మంచి టాస్క్లు పెట్టాడు స్టార్టింగ్ కపుల్ ఆఫ్ వీక్స్, సెకండ్ వీక్ థర్డ్ వీక్ అనుకుంటా. ఆ డాల్ టాస్క్ వాటిల్లో కొంచెం క్రియేటివ్గా ఆడడం, డే అండ్ నైట్ కష్టపడడం, ఎంతసేపు పడుకున్నా లెగిసినా బ్రష్ చేసినా టిఫిన్ తిన్నా ఎవరితో మాట్లాడినా గేము అని చెప్పి పరితపించి అక్కడ వరకు బాగానే ఉంది 3-4 వారాల వరకు. దాని తర్వాత ఏమైందంటే ఓవర్ అనాలిసిస్ ఎక్కువైపోయి 2 విషయాల వల్ల బిస్కెట్ అయిపోయింది గీతుకి, లేకపోతే టాప్ 5 కంటెస్టెంట్. ఒకటి ఓవర్ అనాలిసిస్, ఇంకోటి ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ రెండిట్ల వల్ల చాలా 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 నెగిటివిటీ వచ్చింది. ఈ రెండిట్ల వల్ల ఈ అమ్మాయి ఎక్కువగా 2 పర్సన్లు డిస్టర్బ్ చేసింది. దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్గా 9th వీక్లో వెళ్ళిపోయింది. ఆ 2 ఎవరు అంటే బాలాదిత్య అండ్ ఆదిరెడ్డి. బాలాదిత్యది ఆ సిగరెట్ విషయం వచ్చేసరికి ఆదిరెడ్డి దగ్గరికి వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోతావేమో ఆదిరెడ్డి, నాకు భయం వేస్తుంది, బాధ వేస్తుంది. అమ్మాయి పాజిటివ్గా చెప్పినా కూడా అది ఓవర్ అనాలిసిస్. అవేమైనా ఉంటే మనసులో ఉంచుకోవాలన్నమాట. ఇవంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అమ్మాయికి పొటెన్షియల్ ఉన్న క్యాండిడేటే. ఆ నెగిటివిటీ ఇవన్నీ పక్కన తీస్తే ఆ తప్పన కసి ఉండాలి ఆడడానికి, విన్ అవ్వాలని కసి ఎవరికైనా ఉందరా అంటే అమ్మాయికి ఉండేది, పోయింది. పోనీ టాప్ 5లో ఎవరైనా ఒక ఉన్నోళ్ళు డిజర్వ్డ్గా అనిపిస్తున్నారంటే నాకు అనిపించలేదు. సో ఇది సీజన్ 6 పరిస్థితి. సీజన్ 7 క్లీన్ స్వీప్. ఆ సీజన్ 7 నన్ను నిద్రలో లేపు అడిగినా కూడా ఎవరు డిజర్వ్డ్రా అని అడిగితే 90% శివాజీ గారే డిజర్వ్డ్. ఆయన విన్ అవ్వడం కోసం కాకుండా పల్లవి ప్రశాంత్ ఆయన విన్ అవ్వడం కోసం చేయించాడు. ఒకవేళ ఆయన కాపోయి ఉంటే నన్ను అడిగితే 90% అన్నా కదా, ఆ ట్రోఫీ పట్టుకోవడానికి ఎయిదర్ యావర్ ఆర్ అమర్దీప్ వీలైన అర్హులు, కానీ పల్లవి ప్రశాంత్ కాదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ రియల్ ఫేస్ కాదు అది. శివాజీ అనే పర్సన్ లేకపోతే 2వ వారం 3వ వారం అస్సాం వెళ్ళిపోయే కంటెస్టెంట్. సో ఇదంతా మేల్ డామినేటే ఆ సీజన్ అంతా. లేడీస్లో ఏదో ఫైట్ చేసింది కానీ ప్రియాంక జైన్ అంత ఏం లేదు. ప్రియాంక జైన్ కానీ శోభా శెట్టి కానీ రతిక కానీ. సో సీజన్ 7 ఓకే ఫైన్. సీజన్ 8లో ప్రేరణ అంటే ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ తెస్తున్నాను కాదు, కానీ అబ్బాయిలకు పోటీగా కాదు, అబ్బాయిల కంటే ఎక్కువ ఆడేసింది. జస్ట్ బికాస్ ఆఫ్ ఆ షార్ట్ టెంపర్ ఇష్యూ వల్ల అమ్మాయి మరీ దారుణం 4th ప్లేస్లోకి వెళ్ళిపోయింది. నబీలు 3వ ప్లేస్, సెకండ్ గౌతమ్ 4th. అది కూడా నాకు సాటిస్ఫై అనిపించలేదు. అమ్మాయి అట్లీస్ట్ 2nd 3rd ప్లేస్లో ఉండాల్సిన పర్సన్ ఆమె. అది సో కరెక్ట్గా జరిగింది. యష్మి కూడా జరిగింది. బట్ యష్మి కూడా బాగా ఆడింది. యష్మియే తవ్వుకున్నమాట ఫ్లిప్పులు చేసి. బట్ ప్రేరణ మాత్రం షీ డిజర్వ్స్ టు బీ ఇన్ 2nd పొజిషన్. అవలే, పోనీ గట్టిగా ట్రై చేస్తే విన్నర్ కూడా అవ్వచ్చు, అవలే. ఇంకా 9th లాస్ట్ బట్ నాట్ లీస్ట్. నేను ముందే చెప్పా, చాలా వీడియోలో చెప్పా, నేను రివ్యూ స్టార్ట్ చేసి సీజన్ 8 స్టార్ట్ డే 1 నుంచి. సీజన్ 9లో నాకు ఎవరూ నచ్చలేదు అబ్బా అంతగా. అందరూ సేఫ్గానే ఆడారు. అవన్నీ పక్కన పెట్టి ఎవరు డిజర్వ్డ్ ఆ విన్నరు రన్నర్లో నన్ను ఇప్పుడు అడిగితే సీజన్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా, నో హేట్రెడ్ టువర్డ్స్ కళ్యాణ్ పడాలా. ఈ అమ్మాయి డిజర్వ్డ్ అట్లీస్ట్ ఒక 5%. ఈమె ఫస్ట్, ఆయన సెకండ్. నన్ను అడిగితే డే 1 నుంచి అన్నీ చూస్తే అది. కానీ అలా అయ్యిందా అంటే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే 190 రీజన్లు. ఆ 190 రీజన్లు ఇప్పుడు చెప్తే చూడండి. ఇది ఇందాక నేను చెప్పిన 3 పాయింట్లు ఈమెకు వర్తిస్తుంది. అలాగే ఈ 3 పాయింట్లు ఎందుకు మన బిగ్ బాస్ తెలుగు సీజన్స్లో అమ్మాయిలు విన్ అవ్వట్లేదు అనే దానికి కూడా వర్తిస్తుంది. సరే, 3 పాయింట్లు ఫస్ట్ది వర్తించదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం మేకర్స్ ఎవరైతే ఉన్నారో పొటెన్షియల్ ఫీమేల్ క్యాండిడేట్స్ని పట్టుకురావాలి. అలా పట్టుకొస్తున్నారంటే పట్టుకు రావట్లేదు ప్రతి సీజన్లో. కొన్ని సీజన్లోనే పట్టుకొస్తున్నారు. ఆ సీజన్లో మిగిలిన 2 సినారియోల వల్ల పోతున్నారు. సో మీరు ఎలాగైతే అబ్బాయిల్ని పొటెన్షియల్ క్యాండిడేట్స్ని తెస్తున్నారో, అమ్మాయిల్ని ఓన్లీ గ్లామర్కో లేకపోతే 3వ వారం 4వ వారం సేక్ కోసమో కాకుండా విన్నర్ అవ్వడానికి పొటెన్షియల్ ఉన్న పర్సన్లు తెస్తే బాగుంటుంది. అలా చేయట్లేదు. ఇందాక చెప్పాను కదా, చాలా సీజన్స్లో అమ్మాయిలు ఒకలే ఉంటున్నారు టాప్ 5లో. విన్నరు రన్నరు పక్కన పెట్టండి, ఒకలే ఉంటున్నారు టాప్ 5లో. చాలా రోజులు అయిపోయింది. ఓకే, రెండోది వచ్చేసరికి జనరల్ ఆడియన్స్ మైండ్ సెట్. మన మైండ్ సెట్, అందులో నేను కూడా ఉన్నాను. ఓకే, నేను హిపోక్రైట్ లాగా నేను సైడ్కి వెళ్ళిపోయాను, నేను కూడా ఉన్నాను. ఆ 3వ పాయింట్లో కూడా నేను ఉంటాను రివ్యూస్ కేటగిరీలో. నేనే ఒకలో ఇద్దరు రివ్యూలు అంటే అందరినీ అన్నా, ఆల్మోస్ట్ అందరినీ అన్నా, అందులో నేను కూడా ఉన్నా. సెకండ్ పాయింట్, జనరల్ ఆడియన్స్ మైండ్ సెట్ మారాలి. ఎందుకు మారాలరా అంటే సింపుల్ లాజిక్ చెప్తే చూడండి. ఒక అబ్బాయి గట్టిగా మాట్లాడాడు అనుకోండి, వాడి కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పుష్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరోని ఎలివేట్ చేస్తారు. ఒక అమ్మాయి గట్టిగా మాట్లాడితే వెంటనే అమ్మాయికి యాటిట్యూడ్, బలుపు, పొగరు అని చెప్పి ఫుల్ ట్రోల్స్, మీమ్స్. ఆ కాంట్రాస్ట్ ఎందుకు వస్తుందో మనకు తెలియదు. అది మన బ్లడ్లో ఇంకిపోయిందో లేకపోతే బిగ్ బాస్లో మనం అబ్బాయిలే గట్టిగా మాట్లాడాలా, అబ్బాయిలు మాట్లాడితే కాన్ఫిడెంట్ హీరోలా చూస్తాం. సేమ్ థింగ్ అమ్మాయి మాట్లాడితే మనం అన్ని జడ్జిమెంట్లు అయిపోతున్నాం. ఎందుకు? అది తగ్గాలి. అది రావట్లే.
సేమ్ థింగ్ ఇప్పుడు అబ్బాయి ఏమైనా సింపతి వాడుకోండి, వాడుకున్నోడికి వాడుకున్న, నాకు సింపతికి ఏమైనా నచ్చదు కానీ చెప్తున్నాం. బట్ వర్క్ అది ఏమంటారో బ్రహ్మాస్త్రం లాంటిది మన తెలుగు బిగ్ బాస్ సీజన్లో. అబ్బాయిల సింపతి వాడుకుంటే మామూలుగా పండదు సింపతి. అమ్మాయిల సింపతి ఒకవేళ కార్డు వాడినా ఆర్ బై న్యాచురల్లో వచ్చినా డ్రామా క్వీన్ అనేస్తున్నారు. అబ్బాయికి వచ్చేసరికి అరే పాపం జాలి చూపించేస్తున్నారు. పాపం ఆయనకి ఏమీ లేదు, పేదోడు, ఇది లేదు, అది లేదు, ఇల్లు లేదు, అది లేదు, అందరి గురించి చెప్తున్నా. వీడికి వచ్చేసరికి డ్రామా క్వీన్ అనేస్తున్నారు. అదే జరిగింది తనుజకి, అదే జరిగింది. గట్టిగా మాట్లాడితే పొగరన్నారు, ఇది అన్నారు. అబ్బాయిలు మాట్లాడితే, నేను ఒకరి పేరు చెప్పట్లేదు, ఎవరు మాట్లాడినా అందులో హీరోయిజం చూపిస్తారు. ఇక్కడ అది. సో ఈ మైండ్ సెట్ మారాలి ఏ ఆస్పెక్ట్లో అయినా. ఇది మారకపోతే ఏమవుతుంది, నామినేషన్స్లో కానీ ఆర్ ఏదైనా పెద్ద టాస్కుల్లో కానీ, హౌస్లో ఏదైనా పెద్ద ఇష్యూ అయినప్పుడు కానీ ఒక అమ్మాయి స్టాండ్ తీసుకొని వోకల్గా ఉంటే, ఇలా వస్తే ఏ అమ్మాయి మాట్లాడదు కదా, సేఫ్గా ఆడుతుంది. మనకి ఎందుకురా బాబు నెగిటివ్ అయిపోతున్నాయని చెప్పి. ఎప్పుడైతే మన జనాల తాలూకా జనరల్ ఆడియన్స్ తాలూకా మైండ్ సెట్ మారుద్దో, అమ్మాయిల్ని అబ్బాయిల్ని సమానంగా చూస్తారో, సమానంగా జడ్జ్ చేస్తారో, కంపల్సరీగా లేడీ విన్నర్ వస్తారు. నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఇది. ఎక్కువగా ఆ 3.5 నెలలు ఇన్స్టాగ్రామ్ మీమ్స్, యూట్యూబ్ మీమ్స్, ట్రోల్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి జనరల్ ఆడియన్స్ ఓటింగ్ దగ్గర. అమ్మాయిలు గట్టిగా మాట్లాడితే విలన్లు చేసేస్తున్నారు. అది నేను అబ్జర్వ్ చేశాను. దిస్ ఈజ్ మై ఒపీనియన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రివ్యూర్స్. మోస్ట్ ఆఫ్ ద రివ్యూర్స్, ఒకళ్ళు ఇద్దరు తప్ప మోస్ట్ ఆఫ్ ద రివ్యూర్స్ అందులో నేను కూడా ఉన్నా, నేను కూడా ఇవాల్వ్ అవుతున్నా, నేను కూడా నేర్చుకుంటున్నా. మనందరం మనుషులనే తప్పులు చేస్తాం. బట్ తెలుసుకునే అంటే చేసిన తప్పు మనం తెలుసుకున్న తర్వాత మనం మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఏమిరా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. రివ్యూర్స్ జస్ట్ వచ్చి ఒపీనియన్ చెప్పి వెళ్ళిపోవాలి తప్ప ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. దట్టు చెప్తున్నాను కదా, మెజారిటీ ఆఫ్ ద రివ్యూర్స్ ఇందాక కాన్సెప్టే ఫాలో అవుతున్నారు. అబ్బాయిలు కాన్ఫిడెంట్గా మాట్లాడితే లేపేస్తున్నాం. అదే అమ్మాయి కానీ కొంచెం అందులో సగం మాట్లాడినా కూడా నెగిటివిటీ చేస్తున్నారు. రాధికాక అంటున్నాం, ఇది అంటున్నాం, అది అంటున్నాం. ఓకే, నిజంగా తేడా ఉన్నోళ్ళు మాట్లాడచ్చు, ట్రోల్ చేయొచ్చు, మనం అనవచ్చు. పొటెన్షియల్ క్యాండిడేట్స్ని కూడా మనం ట్రోల్ చేసి జడ్జిమెంటల్గా మనం బిహేవ్ చేసి, ఈ అమ్మాయి తేడా, బలుపు ఎక్కువ, పొగరు ఎక్కువ, సింపతి క్వీను, డ్రామా క్వీన్, ఇవన్నీ చెప్పి మనం ట్యాగులు వేస్తున్నాం. ఇదే ట్యాగులు అబ్బాయిలకి ఇట్లా రివ్యూస్ గురించి చెప్తున్నారు. ఇందులో నేను కూడా ఉన్నా. ఇది మారాలి. ఎందుకంటే రివ్యూర్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ముందు తెలియదు కానీ ఇప్పుడు ఆఫ్ లేట్ చాలా ఎక్కువ ఉంది. పిఆర్ ఇంపాక్ట్ ఎంత అయితే ఉందో రివ్యూర్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అంతే సమానంగా ఉంది. పిఆర్ అదొక మనము బిజినెస్ మోడల్, ఓటింగ్ బిజినెస్ మోడల్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే పిఆర్ ఇదొక కీలకమైన మోడల్. రివ్యూర్స్ వీళ్ళు ఏదైతే చెప్తారో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది జనరల్ ఆడియన్స్. ఇది మూడోది జనరల్ ఆడియన్స్. జనరల్ ఆడియన్స్కి నేను చెప్పబోయేది ఏంటంటే, పిఆర్ వల్ల పడొద్దు, పిఆర్ కూడా ఆడి పని ఆడి చేసుకుంటాడు. రివ్యూర్స్ కూడా మీరు ఏం చేస్తారంటే, వచ్చామా వాళ్ళ ఒపీనియన్ విన్నామా వెళ్ళిపోయామా అంతే తప్ప అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీకంటూ ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది కదా, ఆ ఒపీనియన్ నమ్ముకొని మీరు ఓట్లు వేయండి. అలా కాకుండా రివ్యూర్స్ అంటే మేము చెప్పిన దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ వాడితే తప్పేం లేదు, కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఎందుకంటే జనరల్ ఆడియన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ రివ్యూర్స్ అండ్ పిఆర్ సిస్టమ్స్. మీరు ఎప్పుడైతే మారుతారు, సెల్ఫ్గా డెసిషన్ తీసుకొని జడ్జిమెంటల్గా ఉండకుండా అమ్మాయిలకు ఒకలాగా అబ్బాయిలకు ఒకలాగా జడ్జ్ చేయకుండా మీరు ఓటు వేస్తారో, ఆ రోజు కంపల్సరీ ఒకరు కాదు, ఆర్సీబీ వరుసగా 2 కప్పులు కొట్టినట్టు అమ్మాయిల్లో కూడా వరుసగా 2-3 సీజన్లో కూడా అమ్మాయిలు విన్నర్ అవుతారు. ఇది నా అభిప్రాయం. తప్పుంటే క్షమించండి, బట్ రాగా చెప్పడం మన తీరు కాబట్టి చెప్తున్నా. మీకేమనిపించిందో ఈ టాపిక్ మీద బలంగా కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో ఎక్కువ మంది పోదు, ఎందుకంటే బిగ్ బాస్ కీవర్డ్స్ అనే అల్గారిథం అసలు పుష్ అవ్వట్లేదు. పొరపాటున మీ వరకు వస్తే అందుకే లైక్ చేయండి. మొత్తం అంతా చూసాక నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో దట్ లైక్ చేసి హైప్ ఇస్తే అట్లీస్ట్ కొంచెం వైడర్ ఆడియన్స్ కాకపోతే కొంతమందికైనా హోమ్ పేజ్లో చూపిస్తుంది అని, అంతకుమించి ఏం లేదు. దట్స్ ద టాపిక్ ఫ్రమ్ మై సైడ్. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ మాట్లాడుకుందాం. అంతవరకు ఈ వీడియోని చూడండి, ఆస్వాదించండి, ఒపీనియన్లు పాస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 6th స్టార్ట్ అవబోతుంది. దానికంటే ముందు ఇంకో 4 రోజులు పంచాయతీ ఒకటి ఉంది, అగ్ని పరీక్ష 2. జూలై నుంచి అప్డేట్లు ఇవన్నీ వస్తాయి. లైక్ సెకండ్ రౌండ్ ప్రాసెస్ ఏంటి, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, థర్డ్ రౌండ్కి ఎంతమంది వచ్చారు, థర్డ్ రౌండ్ నుంచి 4th ఎంతమంది వచ్చారు, అందులో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు ఉన్నారు, మీడియం రేంజ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు ఉన్నారు, ఈ పంచాయతీ పక్కన పెడితే మిగిలిన కేటగిరీ సెలబ్రిటీ కేటగిరీ వైజ్ ఎవరిని అప్రోచ్ అవుతున్నారు, ఎవరు వస్తున్నారు, బిగ్ బాస్ సెట్ వర్క్ ఎంతవరకు స్టార్ట్ అయింది, ఈసారి రెమ్యూనరేషన్ ఎవరికి ఎక్కువ,
ఈసారి ప్రైజ్ మనీ ఏమైనా పెంచుతున్నారా లేదా, టైమింగ్లు ఏమైనా మార్చుతున్నారా లేదా, ఇలా చాలా కీలకమైన అప్డేట్లు వస్తాయి. అందుకే సబ్స్క్రైబ్తో పాటు డిస్క్రిప్షన్లో మీరు డౌన్కి వెళ్ళి మోర్ కొడితే ఇన్స్టాగ్రామ్ లింక్, బ్రాడ్కాస్ట్ లింక్ కనబడుతుంది. మోర్ అని ఉంటుంది, క్లిక్ చేయండి మొబైల్లో చూసినాడు. మై రివ్యూస్ అఫీషియల్ బ్లూటిక్ ఉంటుంది, 11,000 చిల్లర ఉంటారు, ఫాలో చేయండి. అలాగే మన బ్రాడ్కాస్ట్ ఛానల్ వచ్చింది, ఒక 1000 మంది చిల్లర ఉన్నారు, అందులో జాయిన్ అవ్వడం ట్రై చేయండి. అందులో ఫస్ట్ అప్డేట్ అందులోనే పెట్టేస్తారు. రిప్లై ఆల్ ఆప్షన్ కూడా ఉంది, ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉండాలి కాబట్టి. అన్లెస్ అంటే ఎవడైనా బూతులు మాట్లాడితే డిలీట్ చేస్తా తప్ప రిప్లై ఆప్షన్ కూడా ఉంది. సో మంచిగా అది వాడుకుందాం. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సౌక నమస్కారం, ధన్యవాదాలు.